అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటున్నాము. సో, ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఏంటోనండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్‌ని. కానీ లైక్సే రావట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. చూడండి ఏమైంది? ఏమన్నా చేంజెస్ కావాలి అంటే నేను ఎలాంటి వీడియో కావాలన్నా నేను చేస్తాను. ఆహ్, సబ్స్క్రైబర్స్ అడిగితే. సో, అది. ఈరోజైతే ఇంకా వీడియో అయితే పాతదే. ఒక 10, 15 డేస్ బ్యాక్‌ది. ఇప్పుడైతే పోస్ట్ చేశాను. చాలా వీడియోస్ ఉండేసరికి నాకు టైం సెట్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే పోస్ట్ చేశాను. డీమార్ట్‌కైతే వెళ్ళాను రీసెంట్‌గానే ఒక 15 డేస్ బ్యాక్. సో, ఇంట్లో కావాల్సిన సరుకులు, సామాన్లు అన్నీ తెచ్చుకుందామని అయితే వెళ్ళామనమాట. ఏమన్నా రేట్లున్నాయా? ఏదో డీమార్ట్‌లో తక్కువకు దొరికేవి అంతకుముందయితే. ఇప్పుడు చాలా రేట్లయితే పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు కాస్ట్ అయిపోయింది. ఇంకా మనకు బయటనే ఇంకా తక్కువకు దొరుకుతాయనిపిచ్చింది నాకైతే. డీమార్ట్‌లో అయితే చాలా రేట్ అనిపిచ్చాయి. కొంచెం పర్లేదు క్వాలిటీ బావుంటుంది. అక్కడ ఐటెమ్స్ క్వాలిటీ బావుంటాయని చెప్పేసే ఇంకా ఎంత కాస్ట్ ఉన్నా పెట్టి తీసుకోవాల్సొస్తుంది. సో, నేనైతే ఇగ ప్రతి నెల అందరూ నేననే కాదు అందరూ కూడా సరుకులు అవి అవసరమే కదా! పిల్లలు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఏదైనా కావాల్సిందే వస్తువులైతే. ఇంకా బాస్మతి రైస్ ఇవన్నీ అయితే చూస్తున్నాం అనమాట. మరి దావత్ బాస్మతి రైస్ అయితే చాలా ప్రైస్ ఎక్కువుందండి. సో, నార్మల్‌గా మనకు లూజ్ రైస్ అయితే కొంచెం తక్కువలో ఉన్నాయి. క్వాలిటీ కూడా బానే ఉంటాయి అవి కూడా. సో, ఇంకా అన్నీ సరుకులైతే చూసుకుంటూ ఇంక పిల్లలకి స్నాక్స్ కోసమని, టిఫిన్స్ కని, లంచ్ కోసమని ఏదేదో చేయాల్సొస్తుంది కదా మనం. సో, అన్నీ తీసుకున్నా అనమాట. ఇక్కడొచ్చేసి కందిపప్పు. ఇక్కడ నాకైతే కందిపప్పు డీమార్ట్‌లో కందిపప్పు అయితే చాలా క్వాలిటీగా చాలా బావుంటుంది. ఆ పప్పుతో టమాటో పప్పు గానీ, ఇంకా వెరైటీస్ పప్పులు గానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్‌గా బయట తీసుకునే వాటికంటే కూడా ఇక్కడియి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎందుకో గానీ. సో, ఇంకా అన్నీ చూసుకుంటూ ఇక్కడ చూడండి గీ డబ్బాలైతే ఉన్నాయి. సో, లేని వస్తువంటూ లేదనమాట డీమార్ట్‌లో అయితే. సో, ఇదొచ్చేసి మా ఏరియాలో అయితే కొత్తగా పెట్టారనమాట. పైన ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. పైన ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా మొత్తం ఆహ్, బట్టలు ఇంకా కిచెన్ వేర్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయంట. అంటే కుకింగ్ వేర్ సామాన్లు, గిన్నెలు అవన్నీ. నేనైతే పైన కూడా కొంచెం వరకైతే కవర్ చేశాను. ఇదే వీడియోలో ఉంటుంది. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, అందుకని దగ్గరలో ఉన్న వాళ్ళెవరైనా ఉంటే వెళ్ళాలి అనుకుంటే డీమార్ట్‌కైతే వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. ఏంటంటే మనం ఒకటేసారి ఒక 1 మంత్‌కి సరిపడా మనం ఒకటేసారి ఇక్కడ నుంచి తెచ్చుకుంటే మనకు ఆ నెలంతా సరిపోతుందనమాట. ఇంకా మనం బయట నుంచి వేరే ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇంకా నేను ఈసారైతే పన్నీర్ తీసుకొచ్చాను పిల్లల కోసం. పన్నీర్ కర్రీ, మసాలా కర్రీ ఇంకా చపాతీలు వాటి రోటీస్ మీదకి బావుంటాయని చెప్పేసి తీసుకున్నా అనమాట. సో, క్వాలిటీ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకా రోజు ఏదో ఒకటి కొత్త కొత్తగా అయితే చేస్తూనే ఉండాలి కదా పిల్లలకి. సో, కొత్తగా చేయకపోతే వాళ్ళసలు తినరు. ఇంకా పెట్టిందే పెడితే అసలే తినరిగ. అందుకని ఇంక వాళ్ళ కోసమే మనం ఏదో ఒకటి కొత్త కొత్తగా ట్రై చేసి పెడుతూనే ఉండాలనమాట. ఈ ఏంటంటే మార్నింగే చేసి స్కూల్స్‌కి పంపియాలి. అప్పటికి ఇంకా లంచ్ టైంకయితే మనం పంపించేయన్నీ చాలా చల్లగా అయిపోయాయి. పాపం వాళ్ళు అసలు తినలేరు. కానీ ఏం చేస్తారు ఇంగ తినేస్తారనమాట. ఇంకా తప్పదు. వాళ్ళకు తప్పదు. మనకు లంచ్ బాక్సెస్ పెట్టడము మనకు తప్పదు. ఇంకా అంతే గదా! సో, ఇక్కడ చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. హెయిర్‌కి, ఫేస్‌కి క్రీమ్స్ అని, షాంపూలని అన్నీ ఉన్నాయి. చూసాను. సోప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అది ఇలా అయితే ఈరోజు ఇద్దరమైతే షాపింగ్‌కొచ్చామన్నమాట. సో, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్‌లోకైతే వచ్చాము. ఇక్కడ అన్నీ డ్రెసెసు, స్పెట్స్ అని పిల్లలకి డైలీ వేర్, నైటీలు, ఇంకా ఇదిగో చున్నీలు, దుప్పట్టాస్ అనమాట. స్కార్ఫులుంటాయి కదా! అవి అన్నీ ఉన్నాయి పైన కూడా. కొంచెం పర్లేదు రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి కానీ నేనైతే ఏం తీసుకోలేదు. చూసాము. మా దేవాంష్ గాడికైతే చెప్పాను గదా! మేము షాపింగ్‌కి వెళ్తే దేవాంష్ గాడికైతే 1 గాని, 2 జతలు గాని బట్టలైతే వస్తాయని. అలాగే ఆ రోజు కూడా ఒక 2 టీ షర్టులు వాడికైతే తీసేసుకున్నాను అనమాట. ఇదిగో ఈ డ్రెస్సులైతే చాలా బావున్నాయి. సో, డైలీ వేర్ లాగా ఇంట్లో ఉండేవాళ్ళైనా నార్మల్‌గా వేసుకొని తిరగడానికైతే బావుంటాయన్నమాట. టాప్స్ మంచిగున్నాయి. సో, ఇంకా నైటీలు కూడా ఉన్నాయి ఇక్కడ. నైటీలు, పిల్లలకి డైలీ వేర్స్, ఇన్నర్స్
అన్నీ ఉన్నాయి. టాప్స్ ఇవన్నీ టాప్స్ అనమాట లేడీస్‌కి. చాలా వెరైటీస్ ఆఫ్ టాప్స్ అయితే ఇక్కడున్నాయి. సో, రీజనబుల్‌గానే ఉన్నాయన్నమాట. ఏంటంటే డైలీ వేసుకొని తిరిగే వాళ్ళకైతే బావుంటాయి డ్రెసెసు. ఉన్నాయి ఇక్కడ. సో, ఇవొచ్చేసి పిల్లలకి డైలీ యూజ్‌గా వేసే ట్రాక్సు, టీ షర్ట్సు, ప్యాంట్లు, షార్ట్స్ అనమాట. తక్కువ రేట్‌లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి బుడ్డి బుడ్డి ఫ్రాక్స్ చాలా బావున్నాయి. ఇంకా బుడ్డి బుడ్డి పిల్లలుంటే వేయడానికి బావుంటుంది. ఇది చూడండి ఎంత బావుందో. చాలా బావున్నాయి. సో, ఇంకా ఫిక్స్ రేట్ అని చెప్పేసి రేట్లయితే పెట్టేసున్నాయన్నమాట. ఇవి టీ షర్ట్స్ ఇవొచ్చేసి రూ. 100కి, 99కి అలా ఉన్నాయి. నైట్ ట్రాక్స్ ఇగో ఈ టాప్స్ మనం జీన్స్ మీదకి వేసుకునే పిల్లలు వేసుకుంటారు టీనేజ్ గర్ల్స్ కోసం. ఇంకా 13, 14 ఇయర్స్ పిల్లల కోసం అయితే టాప్స్ ఉన్నాయన్నమాట. ఏంటి మన జీన్స్ మీదకి వేసుకునేవి. సో, అన్ని వెరైటీస్ ఆఫ్ బట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లో ఇవన్నీ ఉన్నాయి గదా! నేను ఇదంతా చూసేసరికే అప్పటికే 10 అయిపోయిందనమాట నైట్ టైం వెళ్ళాము. సో, ఇంకా క్లోజింగ్ టైం అవుతూ ఉండడంతో కొంచెం కొద్దిగానే చూసుకొని పైన మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగతాయి చెప్పాను కదా కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయని పైననే అవి కూడా కవర్ చేద్దాం నెక్స్ట్ టైం అని చెప్పేసి ఈ డ్రెస్సెస్ వీటి వైపు ఈ నైటీలు చూడండి వేలాడుతున్నాయి చూసారా అన్నీ చూసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇవి డ్రెస్సెస్ ఫ్రీ సైజు స్మాల్ నుంచి ఎక్సెల్, లార్జ్, డబల్ ఎక్సెల్ ఫ్రీ సైజెస్ వరకు ఉన్నాయి. ఇవి ట్రాక్ ప్యాంట్లు అనమాట. సో, ఆ సైడ్ వచ్చేసి జీన్స్లు అవన్నీ జెంట్స్కి కూడా ఉన్నాయి పైన. పిల్లలకి, లేడీస్‌కి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చేలాంటి డ్రెసెసు అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సులయితే ఉన్నాయి ఇక్కడ. సో, నైట్ వేర్ అయితే మంచిగున్నాయని చెప్పొచ్చు. పిల్లలకి కూడా చాలా బాగున్నాయి. తక్కువ రేట్‌లో మంచి మంచి టీ షర్ట్స్, ట్రాక్స్, షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. సో, ఇలా మా షాపింగ్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. సో, వీడియో నచ్చితే లైక్ చేసి